హరి ఓం హరి ఓం. మాతృదేవోభవ. ఎందరు దేవతోత్తములు ఈ శుభవేదినలంకరించినన్. అమ్మా, ఎందరు దేవతోత్తములు ఈ శుభవేదినలంకరించినన్. సుందర దీపకాంతుల విచూపులతోడుత హారతిచ్చినన్. సుందర దీపకాంతుల విచూపులతోడుత హారతిచ్చినన్. అందరకంటే ముందుగను అమ్మకు మ్రొక్కగా, అందరకంటే ముందుగను మా అమ్మకు మ్రొక్కగా, నా మనంబదే తొందర సేయుచున్నది. అమ్మా, ఎందరు దేవతోత్తములు ఈ శుభవేదినలంకరించినన్. సుందర దీపకాంతుల విచూపులతోడుత, సుందర దీపకాంతుల విచూపులతోడుత హారతిచ్చినన్. అందరకంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా, నా మనంబదే తొందర సేయుచున్నది. ఏదో విడదీయగరాని బంధమై, ఏదో విడదీయగరాని బంధమై. ఎన్ని వేల మందిలోనైనా ధైర్యంగా మాట్లాడగలిగిన మనస్థైర్యాన్ని ఇచ్చిన మా అమ్మకి ముందుగా నమస్కారం చేస్తూ, భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో దశాబ్దాలుగా నడుస్తూ ఉన్న దీపోత్సవాలలో తలమానికమైనటువంటి కోటి దీపోత్సవంలో మీరందరూ భాగస్వాములయ్యారు. మనం భూలోకంలో హైదరాబాదు నగరంలో ఒక ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము అనేది కేవలం భౌతికమైనటువంటి భావన. సాక్షాత్తు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ఉన్నాము అనేది నిజమైనటువంటి భావన. ఆ అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, చౌదరి గారు దంపతులకి, కార్యకర్తలందరికీ, భక్తి టీవీలో పనిచేసేటువంటి మేనేజర్ల దగ్గర నుంచి మంచినీళ్లు మోసేవారు అందరి వరకు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. ఇన్నేళ్లుగా ఈ కార్తీక మాసాన్ని మనం 15-20 రోజుల పాటు పవిత్రం చేసుకుంటున్నాం. నమశివాయ నామంతో మన జీవితాలన్నింటినీ సంస్కారవంతం చేసుకుంటున్నాము. అంటే వారి కార్యనిర్వహణ దక్షత. మన ఇంటికి మనం తప్పితే నలుగురు అతిథులు వస్తే ఏం చేయాలో తెలియదు. కానీ ఇన్ని వేల మందితో నడుపుతున్న కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా నడుస్తుంది. అంటే ఒకటి, మన హృదయాల్లో ఉండేటువంటి భక్తి మనస్సును నియంత్రించినట్టుగా ప్రపంచంలో 1,00,000 మంది అధికారులు కూడా నియంత్రించలేరు. రెండోది, భక్తి టీవీ వారి చిత్తశుద్ధి. ఆ రెండింటికి మనం నమస్కారం చేస్తూ ఈవేళ ఒక కొత్త అంశం, శివుడికి మనకి రామ్ రామ్. శీర్షిక విచిత్రంగా ఉంటుంది కానీ వింటే బాగా అర్థమవుతుంది. శివుడికి మనకి రామ్ రామ్, అది ఇవాళ నేను మాట్లాడే అంశానికి శీర్షిక. దాన్ని శంకరాచార్య శివానంద లహరిలో ఉండే 2 శ్లోకాల ఆధారంగా చెబుతా. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళకూడదు. అలాగే జ్ఞానులు పండితులైన వారిని దర్శించినప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళకూడదు. రాజుగారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అంతే, గర్భిణిని దర్శించిన అంతే, పసిపిల్లల్ని దర్శించిన అంతే, అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించిన అంతే అని మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. రాజుగారి కార్యాలయం అంటే ప్రభుత్వ కార్యాలయానికి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవ్వవు. దేవుడి గుళ్ళోకి ఎందుకు పట్టుకెళ్ళడం అంటే, దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయనకి మనం ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏమీ ఇవ్వడం, ఏమీ పుచ్చుకోవడం అనేది ఉండదు. ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నవాడు జీవుడు, అవి లేనివాడు దేవుడు. ఆయనకి మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన రేపు దేవలోకంలో ఇతర దేవతల దగ్గర సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ఆ భక్తి టీవీ వాళ్ళకో భక్తులకో నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా అంటే, వారు నాకు తులిశాక ఇచ్చారు అందుకని నేను ఇచ్చాను అని చెప్పచ్చు. వారు ఇచ్చింది నీకు తులిశాక కదా. నువ్వు ₹1,00,000 ఎందుకు ఇచ్చావంటే, ఆయన ఇవ్వగలిగింది తులిశాకే, నేను ఇవ్వగలిగింది ₹1,00,00,000 కదా, అందుకని ఇచ్చాను అంటాడు ఆయన. యథాశక్తి అంటారు దాన్ని.
అంచేత పరమేశ్వరుడికి మనం ఒక దళం, మారేడు దళం ఇచ్చినా మనకు అనంతమైన సంపదలు, శాంతి ఎందుకు ఇస్తాడు అంటే మనం ఇవ్వగలిగింది మనం ఇస్తే ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు. మనం ఇవ్వగలిగింది ఇంతే, మారేడు దళం మించి మనం ఏమిటి ఇస్తాం? కానీ ఆయన ఇవ్వగలిగింది అనంతమైనటువంటి మనశ్శాంతి, అనంతమైనటువంటి ఐశ్వర్యం, ఏదైనా ఇవ్వగలడు. విశ్వమంతా ఆయనదే కాబట్టి అంచేత అక్కడ ఆయన కూడా యథాశక్తి ప్రకారమే చేస్తున్నాడు, మనం యథాశక్తి చేసినట్టే. అలాగే గర్భిణి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంటే ఆవిడకేవో సరదాగా 4 మినపసునుండలు తినాలని ఉంటుంది, మిరపకాయ బజ్జీలు తినాలని ఉంటుంది. ఈ మొగుడు పట్టుకొచ్చి పెడతాడా? పెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటాడు ఆయన. అలాగని పుట్టింటి వాళ్ళు వస్తారంటే ఏమో చెప్పలేదు. అందుకని ఎవరు వెళ్ళినా, పుట్టింటి వాళ్ళు వెళ్ళినా, వేరే వాళ్ళు వెళ్ళినా ఆవిడకి ఇష్టమైనవి ఏవో చేసి మనం పట్టుకెడితే, మా అన్నయ్య కాబట్టి పట్టుకొచ్చాడు, మా మేనత్త కాబట్టి పట్టుకొచ్చింది అని తింటుంది. ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు, సందేహం ఏమీ లేదు. గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి, అందులో అనుమానమే లేదు. ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి. వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకేదో 2 పళ్ళు కావాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు. మనం 2 యాపిల్ పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు. ఇక చిన్నపిల్లాడి దగ్గరికి వెడితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు. ఎందుకన్నారు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు, ఎందుకు వచ్చావు ఏం తేకుండా అని అడుగుతాడు. ఎందుకు వచ్చావు మా ఇంటికి పని లేకని సంచి లాక్కుంటాడు. అందుకని చేయమన్నారు. అలాగే ఇప్పుడు శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి, మనం ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమి ఇయ్యగలం? కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే కమర్థం దాస్యేకం భవతు భవదర్థం మమ మనకా. ఇది శివానంద లహరిలో 27వ శ్లోకం. తర్వాత శివుడికి మనకి రామ్ రామ్ అన్నాం కదా, ఇంకో శ్లోకం చెబుతాను, అది 87వ శ్లోకం. మధ్యలో 60 శ్లోకాలు ఉన్నాయి. కానీ షష్ఠి పూర్తి పండగ చేసినట్టుగా 2 శ్లోకాలకి ఒక అనుబంధం పెట్టారు. మనం శివుడికి ఏమి ఇస్తాం? అందుకని శంకరాచార్య మన తరఫున వాదించేటువంటి న్యాయవాది కాబట్టి భగవంతుడి దగ్గర కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా మనకి న్యాయవాది కావాలంటే శంకరాచార్య ఒక్కరే న్యాయవాది, మన తరఫున వాదిస్తారు. ఎంత చమత్కారంగా వాదిస్తారు అంటే అమ్మవారితో ఆయన అంటాడు, అమ్మా నీ పాదపద్మాల మీద నా మనస్సు లగ్నం చెయ్యలేను, నా వల్ల కాదు అది. అందుకని ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదపద్మాలు పెట్టమన్నాడు. తెలివైన వాదన అంటే ఇది. ఇదే మనం అడగాలి, మన పూజా మందిరంలోనే అడగాలమ్మా. అన్ని చోట్ల కోటి దీపాలు ఉంటాయా? అన్ని చోట్ల భక్తి టీవీ ఉంటుందా? ఎల్లప్పుడూ మనం గుళ్ళోకి వెళ్ళగలుగుతామా? మన పూజా మందిరాన్నే దేవాలయం చేసుకోవాలి. మీ ఇళ్లల్లో ప్రధానమైనది ఏది అంటే పడగది, నీళ్ళగది, వంటగది అని చెప్పకూడదండి. మా ఇంట్లో పూజా మందిరమే ప్రధానమని ఎవరు చెబుతారో వారు నిజమైన భక్తుల కింద లెక్క. మన పూజా మందిరంలోకి వెళ్ళగలగాలి మనం అన్ని విధాలా. అక్కడే అయ్యేం మనం మనస్సు లగ్నం కాలేదు. చాలామంది అంటారు మాకు ధ్యానం చేస్తుంటే లగ్నం ఓట్ల, పారాయణం చేస్తుంటే లగ్నం ఓట్ల. అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా, ఓ పని చేయి, నువ్వు సర్వాంతర్యామి కదా, అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా పోవమ్మా అని చెప్పడమే, గొడవ లేని పనిది. ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా. అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి ఇవ్వగలమంటే సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారమో డబ్బో పట్టుకెళ్ళాలని చూస్తాం. ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం. తులం 1,25,000 అయితే ఏం పట్టుకెడతాం? ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది. అందుకని బంగారం బదులు వెండి, బంగారం బదులు వెండి అని ఆడపడుచు లాంఛనాల్లో కూడా బంగారం తీసేశారు, వెండి పెడుతున్నారు గొడవ లేకుండా. మంగళసూత్రాలు కూడా వెండి వచ్చేస్తే ముందు ముందు అనుమానం లేదు, ఇంకా ఇంత ఖరీదు ఉంటే ఏముంటాయి ఇక్కడ. అందుకని బంగారం ఇవ్వమంటామంటే కరస్థే హేమాద్రౌ. శివుడికి నిజంగా మనం బంగారం ఇవ్వలేమండి. ఎందుకంటే బంగారు కొండ, మేరు పర్వతం అంటారు. నిజానికి భూమధ్యరేఖ ప్రాంతం, శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం చెప్పాలంటే భూమధ్యరేఖ ప్రాంతాన్ని మేరు పర్వతం అంటారు. దాని చుట్టూ సూర్యచంద్రుడు తిరుగుతూ ఉంటారంటే మొత్తం సృష్టి చక్రం అంతా లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక ధర్మం హిందూ.